అందరికీ నమస్తే. ఇప్పుడు రాజకీయాల్లో ఒక అంశం పైన చాలా మంది చర్చించుకుంటున్నారు. సామాన్య జనం కూడా మాట్లాడుకుంటున్నారు. కవిత ఇష్యూ, ఎమ్మెల్సీ కవిత. హరీష్ రావు ఇంట్లో విషాదం జరిగింది. అందరూ వచ్చిండ్రు, ప్రత్యర్థులు, రాజకీయ ప్రత్యర్థులు, విమర్శలు చేసుకున్న వాళ్ళు, జైల్లో వేద్దాం అనుకున్న వాళ్ళు అందరూ వచ్చిండ్రు. కానీ కవిత మాత్రం కనబడలే. ఎమ్మెల్సీ కవిత కనబడలే. ఎమ్మెల్సీ కవిత ఇక్కడ రాజకీయ ప్రత్యర్థో, శత్రువో, ఇంకోరో అని కాదు. చనిపోయిన వ్యక్తి మేనత్త భర్త, కవితకు మేనత్త భర్త. ఇప్పుడు కేసీఆర్ వాళ్ళ అక్క భర్త అంటే మేనత్త భర్త. రాకపోవడానికి ఆమె వేరే బిజీ కూడా ఏం లేదు. వేరే బిజీగా ఎక్కడనో వేరే విదేశాల్లో ఉన్నారు, లేకపోతే రాని పరిస్థితిలో ఉన్నారు అని చెప్పడానికి కూడా ఏం లేదు. ఇక్కడే మామనార్లో ఉన్నారు, కరెక్ట్ కొడితే గంట సేపట్లో రావచ్చు. నిన్న పొద్దంతా కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం అక్కనే ఉన్నది. కేసీఆర్ కూడా వచ్చిండు కదా. చాలా సార్లు కేసీఆర్ వస్తారా అనుకున్న టైంలో కేసీఆర్ కూడా బయటకు వచ్చి దాదాపు అక్కడ ఒక 20-25 నిమిషాలు ఉండి నివాళులు అర్పించి హరీష్ రావును కలిసి, తర్వాత వాళ్ళ సిస్టర్ను కలిసి, వాళ్ళ సిస్టర్ను కూడా ఊరగించి, ఆమెను కూడా బుదరగించి ధైర్యం చెప్పి వాళ్ళ సిస్టర్కి అక్కడి నుంచి మూవ్ అయ్యిండు. కేటీఆర్ అయితే పొద్దు నుంచి దాకున్నాడు. కానీ కవిత మాత్రం పోలే. ఈ విషయం మీద మనం ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జనమంతా ఈ ఇష్యూ మీద మాట్లాడుతున్నారు. ఏంది రాజకీయాలు ఇంత దారుణంగా ఉంటాయి? ఏం రాజకీయాలు అంటే మానవత్వాన్ని మర్చిపోయి రాజకీయాలు చేస్తున్నారా జనం? ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మామూలుగా మన సాధారణంగా మనలాంటి ఇళ్లలో, పేద మధ్యతరగతి కుటుంబాల్లో అయితే చాలా ఇంపార్టెంట్. మేనత్త భర్త చనిపోయినా, మేనమామ ఇంట్లో ఏదైనా జరిగినా, మన సిస్టర్స్ వాళ్ళ ఇంట్లో ఏమైనా జరిగినా చాలా మనం అంతా తల్లిపోతాం. మనం పనులన్నీ వదిలేసుకొని ఏమైనా కానీ ₹1,00,00,000 రాని అనవసరం, మనం పోయి అక్కడ ఉండాల్సిందే, కార్యం మొత్తం అయిపోయిన దాకా చేయాల్సిందే. మనం ఉండకపోతే వాళ్ళు ఏమనుకుంటారో కానీ మన మనసే ఉండదు. మన మనసు ఇంకా ఎందుకంటే కొన్ని ఉంటాయి, కొన్ని కార్యక్రమాలు అది మళ్ళీ చేసేటివి ఉండవు. ఇప్పుడు మనం ఒక దగ్గరికి టూర్ పోవాలనుకున్నాం, ఇవాళ కాకపోతే మళ్ళీ వచ్చే సోమవారం పోవచ్చు, లేకపోతే ఇంకొక కార్యం జరుగుతుంది, ఒక పుట్టినరోజు జరుగుతుంది. ఈ పుట్టినరోజు కాకపోతే వచ్చే పుట్టినరోజు పోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఇట్లాంటివి కార్యక్రమాలు, ఇప్పుడు హరీష్ రావు వాళ్ళ ఫాదర్ చనిపోయింది, ఆమెకు స్వయాన మేనత్త భర్త, ఇంత ఇంపార్టెంట్ రిలేషన్ కన్నా పెద్దగా ఉంటుందేమో అనుకోం. ఒక ఆమెకు రాజకీయాలు ఇంపార్టెంట్ అనుకుంటే రాజకీయాల కన్నా ఇది ఇంపార్టెంట్. ఈ విధంగా చెప్పాలంటే మానవ సంబంధాలు, కుటుంబం, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంకా ఆడపిల్లలకు ఎవరైనా సరే రాజకీయాలు ఉన్నా లేకపోయినా అవి వాళ్ళకి ఇంకా చాలా ఇంపార్టెంట్. అవి పుట్టింటి గౌరవం కాపాడాలి, మెట్టింటి గౌరవం కాపాడాలి అంటారు కదా. ఇప్పుడు ఈమె మొత్తాన్ని రాజకీయాలకే అంటుపెట్టినట్టుగా అనిపిస్తుంది. నిజానికి ఈ ఎపిసోడ్లో, కవిత ఎపిసోడ్లో కవిత కేసీఆర్ పరువు తీసి ఉండొచ్చు. కేసీఆర్ మీద చాలామంది చాలా రకాల ఆరోపణలు చేసినా కేసీఆర్ ఎక్కడ తప్పు చేసినట్టు ఎవరు ఎక్కడ ప్రూవ్ చేయలేకపోయారు. ఇప్పటిదాకా రేవంత్ రెడ్డితో సహా ఎవరు ప్రూవ్ చేయలేదు, ఉత్త కామెంట్లు చేయడమే. తర్వాత కేటీఆర్ మీద కూడా మాట్లాడింది ఆమె. కేటీఆర్ కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు. హరీష్ రావు మీద లెక్కలేని మాటలు మాట్లాడింది కవిత. కానీ హరీష్ రావు ఒక్క సింగిల్ సెంటెన్స్ కూడా ఎక్కడ బయటికి మాట్లాడలేదు కవిత మీద. సరే ఆమె మాట్లాడుతుండొచ్చు, కానీ ఆయన మాట్లాడలే. అంటే ఇంగితం ప్రదర్శించిండ్రు. ఇంగితం ఉంటుంది కదా, ప్రతి మనిషికి ఇంగితం అవసరం కాబట్టి ఆ ఇంగితాన్ని ప్రదర్శించిండ్రు. వాళ్ళ ఇంటి ఆడిబిడ్డ, మాట్లాడాల్సిన అవసరం ఏముంది, చూద్దాంలే, రాజకీయాలు ఉంటాయి. అసలు ఆమె మీద ఉన్న తప్పును రుద్దేయడానికి, అంటే ఆమె తప్పును చెడిపేసుకోవడానికి మిగతా అందరూ తప్పు చేశారు అన్నట్టుగా క్రియేట్ చేసింది. ఆమె ప్రత్యర్థులకు అస్త్రం ఇచ్చింది. ఆమె తెలుసు కదా, ఆమె మీద ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇవన్నీ ఉన్నాయి. అక్కడి నుంచి ఆ మచ్చ నుంచి చెరుపుకోవడానికి మిగతా వాళ్ళంతా తప్పు చేసిండ్రు, వాళ్ళు స్కామ్ చేసిండ్రు, వీళ్ళు స్కామ్ చేసిండ్రు, ఆయన పైసలు తినడు, ఈయన పైసలు తినడని లాస్ట్కి తీసుకొచ్చి మొత్తం కేసీఆర్ మెడకు పెట్టింది ఆమె. అందరూ మాట్లాడతలేరా కాళేశ్వరం విషయంలో కవిత మాట్లాడే దాని మీద విచారణ జరపాలి అని? విచారణ ఆల్రెడీ ప్రభుత్వం జరుపుతుంది, తేలినాడు తేలుతారు. కానీ ఇప్పుడు మనం రేవంత్ రెడ్డిని చూద్దాం. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సరే రేవంత్ రెడ్డి తప్పు చేస్తేనే జైలు పోయిండు, దానిలో ఏమి
వేరే ఏం లేదు. ఆయన ఒక ఎమ్మెల్యేని కొనాలనుకున్నాడు 2015లో. ఏకంగా గవర్నమెంట్నే పడేసే ఒక ఉద్దేశంతోన ఆ పని చేసిండు అనే దాంతో కేసీఆర్ సీరియస్గా రేవంత్ రెడ్డి మీద సీరియస్గా వ్యవహరించిండు. రేవంత్ రెడ్డిని జైలుకు పంపించిండు. అయినా సరే కేసీఆర్ హాస్పిటల్లో ఉంటే ఆయన రేవంత్ రెడ్డి చెడు అభిప్రాయంతో పోయినా మంచి అభిప్రాయంతో పోయినా కేసీఆర్ని పరామర్శించడం అనేది ఉంది కదా హిస్టరీలో. ఇప్పుడు హరీష్ రావు దగ్గరికి అన్ని పార్టీల నేతలు వచ్చిండ్రు కదా, ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళు కాదు కదా. ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి అప్పుడున్న టీఆర్ఎస్ నుంచి బహిష్కరించబడిన ఈటెలందరూ కూడా పోయిండు కదా, హరీష్ రావు దగ్గర పోయిండు కదా. హుజరాబాద్ ఎలక్షన్స్లో ఈటెలందరూ ఓడించనికే హరీష్ రావు యాజ్ ఏ టీఆర్ఎస్ లీడర్గా, నియోజకవర్గ ఇన్ఛార్జిగా, బై ఎలక్షన్ ఇన్ఛార్జిగా ఈటెలందరూ ఓడించనికే మస్తు ప్రయత్నాలు చేసిండు. ఆయన్నే ఇన్ఛార్జ్ అక్కడ. సరే ఈటెలందరూ గెలిచిండొచ్చు, కానీ మళ్ళీ ఈటెలందరూ కడుపులో పెట్టుకుంటే దాన్ని నన్ను ఓడించడానికి ప్రయత్నం చేసినని పోకుండా ఉన్నాడా? పోయిండు కదా, ఈటెలందరూ పోయిండు. బీజేపీ లీడర్లు చాలామంది, రఘునందన్ పోయిండు. పొద్దుగా లేస్తే కేసీఆర్ ఫ్యామిలీ మీద లేనిపోని మాటలు, లేనిపోని ఆరోపణలు చేసే రఘునందన్ కూడా అక్కడ కనిపించిండు. వైఎస్ జగన్ ఏపీ నుంచి ఒక ట్వీట్ చేసిండు. తర్వాత కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు పొద్దుగా లేస్తే తిట్టుకునేతోళ్ళు, అవసరమైతే కొట్టుకుంటారేమో అనుకునే వాళ్ళు, పొన్నం ప్రభాకరు, వివేక్ వెంకటస్వామి, వాళ్ళందరూ పోయినరు హరీష్ రావు దగ్గరికి. అదొక కార్యక్రమం. అక్కడ వాళ్ళ నాన్న చనిపోయిండు, ధైర్యం చెప్పడం. అది ఎవరెవరో రాజకీయ ప్రత్యర్థులంతా అక్కడికి వచ్చిండ్రు కదా, మరి కవిత ఎందుకు పోలేదు? జనం కూడా అర్థం చేసుకుంటారు కదా. ఇప్పుడు ఇవన్నీ మాటలు మాట్లాడినా, ఎన్ని చేసినా ఒక లీడర్కు మానవత్వం, మంచితనం, మనసు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కాక ఒకప్పుడు నడిచేది రౌడీలది, ఇప్పుడు రౌడీలది నడుస్తలేదు. ఒక మంచి లీడర్ నడుస్తుంది. ప్రచారం చేయకుండా గెలిచేంత మంచితనం ఉంటే గెలుస్తారు వాళ్ళు. ఆమె రాజకీయాలే ఇంపార్టెంట్. ఆమె అందరిని గెలుపుకొని, అందరినీ ఆమె తిట్టేసి, అందరిని ఆమె రోడ్డు మీద పడేసి, అందరి మీద ఆమె నోరు పడేస్తున్నది కవిత. కానీ వాళ్ళు ఎవ్వరూ ఈమె మీద మాట్లాడలేదు. ఆమెనే అన్నీ మాట్లాడేసింది, A to Z ఆమెనే మాట్లాడేసింది. ఎవరి స్కెచ్, ఎవరి స్క్రిప్ట్ ఇవన్నీ పక్కన పెడితే మొత్తం వ్యవహారాలను కూడా ఆమెనే చేసింది. ఆమెనే బహిష్కరించే విధంగా క్రియేట్ చేసింది వాతావరణం అక్కడ. కాబట్టి పార్టీ నుంచి బహిష్కరించారు. లేకపోతే క్యాడరు వాళ్ళంతా ఏమనుకుంటారు, ఇంత మాట్లాడినా కూడా బహిష్కరించకపోతే కేసీఆర్ బిడ్డ కూడా బహిష్కరిస్తలేరు అన్నారా? రేపన్నాడు ఇంకా చాలామంది మాట్లాడతారు ఆమెను అడ్డం పెట్టుకొని. అవన్నీ ఏమన్నా కావచ్చు, అవన్నీ రాజకీయాలు. కానీ రేపు జనం కూడా ఆలోచిస్తారు కదా. ఈమె జనం మీద ఇప్పుడు సొంత బావ, సొంత మేనత్త ఇంట్లో మేనత్త భర్త చనిపోతేనే ఆమె మనసు కరగలేదు అంటే, రేపు ప్రజలకి ఏమైనా జరిగితే ఆమె మనసు ఏం కదులుతుంది? ఆమెకున్న మానవత్వం ఏ లెక్కన కొలవాలి? ఇది ఒక ఆడపిల్ల కదా, కొంత మానవత్వం అవన్నీ కూడా ఉండాలి. ఒక పొలిటీషియన్ అయినంత మాత్రాన మనసు చంపుకొని పోవాలి, బంధాలను తెంపుకొని పోవాలి. లేకపోతే అసలు మేనత్త లేదు, మేనమామ లేదు, సావు లేదు, బతుకు లేదు అనుకుంటా పోతే అది జనం కూడా మీరు అదే యాంగిల్లో చూస్తారు. 100% ఒక పొలిటీషియన్ జనం చాలా బాగా అర్థం చేసుకుంటారు. అంత ఈజీగా మీరు ఏదో తెరలు కట్టుకున్నంత మాత్రాన, ఇంకేదో చేసినంత మాత్రాన జనం మాట్లాడకుండా ఉంటారు, లేకపోతే జనం దీని గురించి ఆలోచించారు అనుకుంటే అవకాశం లేదు. కవిత తప్పు చేసింది, దీనిలో పోవలసి ఉండే, పోయి కలిసి వచ్చేది ఉండే, ఏమవుతుండే? ఎందుకు అంత ఉద్యమంలో తెలంగాణను వ్యతిరేకించిన హరికృష్ణ చనిపోతే కేసీఆర్ లాంటి వాళ్ళు పోయొచ్చారు. సరే, ఒక సినిమా ప్రముఖుడని. అట్లా చాలాసార్లు జరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా జరిగి ఉండొచ్చు బహుశా. ఈ రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు, శత్రువులు ఉంటారు, అందరూ ఉంటారు. మీరు సృష్టించుకున్న ప్రత్యర్థి హరీష్ రావు మిమ్మల్ని ఏమనలేదు. మీరు ఎందుకు సృష్టించుకున్నారో మీకు తెలవాలి, అది మీ రాజకీయాలు, మీ కథ. కానీ మీ మేనత్త భర్త చనిపోతే పోకపోవడం అనేది మీ జీవితంలో మీ మీద మచ్చ. కవిత గారికి ఒక మచ్చ ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.